హాయ్ ఫ్రెండ్స్, నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా ఆడపడుచు వాళ్ళు పిక్నిక్ వెళ్ళారు. వాళ్ళ ఊర్లో అందరూ కలిసి వెళ్ళారు. చాలా సరదాగా చేసుకున్నారు. కార్తీక మాసంలో పిక్నిక్కి అందరూ వెళ్తారు కదా, చాలా బాగుంది చూడండి. అక్కడ వంటలు వాళ్ళే చేసుకొని వాళ్ళే మంచిగా ఎంజాయ్ చేశారు. కార్తీక మాసం గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాస మహోత్సవాన్ని మొదలు పెట్టుకొని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా సౌనికాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే. నదీ స్నానము, ఉపవాసము, దీపారాధన, దీపదానము, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో మంచిగా చేసుకుంటారు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువుల్లో, దిగుడు బావుల్లో, పిల్ల కాలువల్లో నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో తాటకాదుల్లో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసి నీటిలోని గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, సింధు మొదలైన నదులన్నింటి నీరు ఉందని భావించాలి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము పౌర్ణమి రోజు అంటే కార్తీక మాసంగా పిలువబడుతుంది. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్రకిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటికి పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరము ఉష్ణశక్తి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటికి పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటికి పోతేనే ఉత్సాహంగా ఉంటాము. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే. మరి స్నానం అనేది శరీర శుభ్రత కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇదో భాగం. అయితే నిత్యం చేసే స్నానం వేరు, కార్తీక మాసంలో చేసే స్నానం వేరు అని మన పెద్దలు చెప్తారు. కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి? ఏడాది మొత్తంలో పండగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాము. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాము. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి ప్రక్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడి ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమంటుండే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ఒక విశేషము. ఆరోగ్య రక్షణ కోసం నెల రోజుల నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానము. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసము మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవడం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నిటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానము. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు. మానసిక ఉల్లాసం కోసం కార్తీక స్నానం. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి, అంటే తెల్లవారుజామున. ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహిక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. స్వచ్ఛమైన నీరుండే సమయం ఇదే. నవంబర్ నాటికి వర్షాలు తగ్గిపోతాయి. ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయము. కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలార స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసి కోట ముందు భగవన్ నామస్మరణ సంకీర్తన చేస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళలతో నిండి ఆనందం కలుగుతుంది. మామూలు రోజుల్లో భగవరాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివ్వరు. గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన
ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు ఉంచడమే పాపాలు పటాపంచలు చేసి మోక్ష ప్రాప్తి కలిగిస్తుంది. చూశారు కదండి, మా వదిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. రామచంద్రపురం, విజయనగరం జిల్లా వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి మంచిగా వంటలు చేసుకొని ఎంజాయ్ చేశారు. చూడండి, నాకు తెలిసినంత వరకు కార్తీక మాసం గురించి విశేషాలు చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నితీష్ బాబు ఛానల్ని సపోర్ట్ చేయండి, ఆశీర్వదించండి. బాయ్.